బాబు ఒక్క నిమిషం ఆపయ్యా, ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడారు. నువ్వు ఎక్స్పోజ్ అవుతున్నా నీకేం అర్థం కావడం లేదా? ఓకే, నేనేమంటున్నా అంటే కొన్ని మతాల్లో 4 పెళ్లిళ్ళు చేసుకునే అవకాశం ఉంది రాజేష్ గారు, ఉందా? ఆ మతం అనుమతిస్తుంది, ఆ మతం చట్టాలు ఉంటాయి, అదేదో వాటికి అనుమతిస్తున్నారు. భారతదేశంలో హిందువులకి మొదటి భార్య అనుమతి లేకుండా రెండవ పెళ్లి చేసుకోకూడదు అనేది ఉంది, ఉందా లేదా? ఒకటి. రెండవది, ఈ దువ్వాడ శ్రీనివాస్ గారి మీద వచ్చిన ఆరోపణ తప్పుడు ఆరోపణ కాదు కదా. ఆయన శ్రీమతి బయటకు వచ్చి మాట్లాడుకున్నా ఉండుంటే, లేదా రెండవ పెళ్లి చేసుకున్న ఆవిడ్ని చేసుకున్నాడా లేదా ఇంకా తెలియదు, ఉన్న సమాచారం ప్రకారం ఇంకా పెళ్లి చేసుకున్నట్లేదు. ఆమె మాట్లాడుకున్నా ఉండుంటే, ఒకవేళ మొదటి భార్య ఏదో ఆరోపణ చేసిందంటే తప్పుడు ఆరోపణ అని మనం అనుకోవచ్చు. కానీ రెండవ పెళ్లి చేసుకుంటా సహజీవనం చేస్తున్న ఆయన కూడా వచ్చి బయటకు వచ్చి మాట్లాడేది కదా. కాబట్టి ఇది పబ్లిక్ లో దువ్వాడ శ్రీనివాస్ గారు తప్పు చేశారని మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన వెంటనే ఎన్టీ రామారావు గారి వయసుతో సంబంధం లేదండి, వివాహం చేసుకో, ఒక పెద్ద మీడియా హౌస్ ఆయన, బహుశా అమెరికా ఆయన ముద్దోక్ అని ఆయన 97 సంవత్సరాల వయసులో మనం పెళ్లి చేసుకున్నాడండి, ఒక 30-40 సంవత్సరాలు ఆమెని. అది ఎవరు తప్పు పట్టడం వల్ల ఆయన పెళ్లి చేసుకున్నాడు, లీగల్ గా పెళ్లి చేసుకున్నాడు. ఎన్టీ రామారావు గారు కూడా అదే పెళ్లి చేసుకున్నారు. నేనేమంటున్నానంటే దువ్వాడ శ్రీనివాస్ గారు ఇప్పటికే ఆమెను లీగల్ గా పెళ్లి చేసుకుని ఇద్దరితో కాపురం ఉన్నారు, లేదా మొదట ఆమెకి విడాకులు ఇచ్చారంటే ఎవరు చర్చించాల్సిన అవసరం లేదు. వారు చెప్పినట్టుగా అనలిస్ట్, సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు గారు చెప్పారు, దొరికినోడు దొంగ, దొరికిన వాడి దొర. ఎస్, అందులో ఏం అనుమానం లేదు. చాలా అన్ని రాజకీయ పార్టీలు అన్నిటికీ. కానీ ఎప్పుడైతే పబ్లిక్ లోకి వచ్చిందో, బహిరంగంగా వచ్చిందో, దాని మీద చర్చ జరుగుతుంది, దాని మీద మాట్లాడుకుంటారు. ఒకటి. రెండవది, ఆయన వ్యక్తిగత జీవితం నువ్వు మాట్లాడదులే, నువ్వు అట్లాగే మాట్లాడదులే, నీకు టైం ఇస్తాడా రాజేష్? నేనేమంటున్నా అంటే దువ్వాడ శ్రీనివాస్ గారి వ్యక్తిగత జీవితం అందులో ఎటువంటి అనుమానం లేదు, అది వ్యక్తిగత వ్యవహారము. ఆయన ఒక మంచి పని చేస్తే వైసీపీ వాళ్ళు సంకల్పం పెట్టుకుంటారు కదా, మా దువ్వాడ శ్రీనివాస్ మంచి వాళ్ళు గొప్ప పని చేశాడని. అదే చెడ్డ పని చేసినప్పుడు కూడా పార్టీ బాధ్యత వహించాలి కదా, లేదా హెచ్చరించాలి కదా, ఆయనతో కాదు నోటీస్ ఇచ్చాలి కదా. నీ వ్యక్తిగత జీవితం వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందని చెప్పాలి కదా. ఆయన మీద ఇప్పటికే 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆయన పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాడు, 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. బహుశా ఇది కూడా ఇంకో కేసు కావచ్చు, చూడాల్సి ఉంది. కానీ ఏమడుతున్నా సరే, ఈ రోజు అంటే ఇది బయటికి వచ్చింది కదా, ఆయన భయపడుతుంది. నేను భయపడి బయట ఉండాల్సిన పరిస్థితి వచ్చిందండి, నన్ను చంపే ప్రయత్నం జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే దువ్వాడ వాణి అని ఉందో ఆయన భార్య వాళ్ళ ఫాదర్ కూడా కాస్త రాజకీయ నేపథ్యం ఉంది. వీళ్ళంతా భయపెట్టే చంపే ప్రయత్నం. సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణరావు గారు చెప్పారు కదా, ఆమెకి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? ఇప్పుడు ప్రభుత్వం మారింది, నేను మాట్లాడితే నాకు కొంత మద్దతు లభిస్తుంది, నాకు అన్యాయం జరిగింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు చాలా మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ కదా, వైసీపీ ఉన్నప్పుడు. అప్పుడు ఆమె మాట్లాడుంటే ఏమైనా జరిగే ప్రమాదం ఉంది కదా. ఈ రోజు అట్లా కాదు కదా, ఆమెకు మద్దతుగా నిలబడే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు అర్థం చేసుకుంటారు, లేదా రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటారు. నాకు మద్దతుగా నిలబడితే ఒక ధైర్యం ఉండొచ్చు, ఒక నైతిక ధైర్యం ఉండొచ్చు అని చాలా స్పష్టంగా లక్ష్మణరావు గారు చెప్పారు. ఎస్, అదే 100% సత్యం కదా. ఆమెకు అన్యాయం జరిగింది అనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. గురువింద సామెతను మర్చిపోయాడు ఎవరు? మన దువ్వాడ శ్రీనివాస్ గారు. సోదరి ఆమె జనసేన సోదరి చెప్పినట్టుగా ఆమెను బహిరంగంగా ఆయన ప్రశ్నించాడు, లైవ్ లో ప్రశ్నించారు, ఏమమ్మా నువ్వు ఒప్పుకుంటావని. అది అప్పటికే ఉంది కదా ఆయనకి. ఆయన గురువింద సామెత మర్చిపోయి అందరి మీద ఆరోపణలు చేస్తున్నాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్సీగా మీరు అనైతికంగా వ్యవహరించారు. అది మీ వ్యక్తిగత జీవితం అయినప్పటికీ కూడా చట్టానికి అనుకూలంగా మీరు వ్యవహరించలేదు, అనైతికంగా వ్యవహరించలేదు. ఒక ప్రజా ప్రతినిధిగా, ఆయన ఎమ్మెల్సీ కావచ్చు, మీరు ఎటువంటి సందేశం పంపిస్తున్నారు సమాజానికి అనేది ఈ రోజు ప్రశ్న. దానికి సమాధానం చెప్పాలి ఆయన. దానికి వారి అధినేత మొన్నటిదాకా ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వారేం మాట్లాడుతారు? అట్లీస్ట్ కనీసం హెచ్చరించారా? షోకాజ్ నోటీస్ జారీ చేశారా? లేదా నిజాలు ఏమిటో వచ్చి ఎక్స్ప్లెనేషన్ నువ్వు పార్టీకి అని అడిగారా? విజయసాయి రెడ్డి గారిని అడగరా? వాడు శ్రీనివాస్ గారిని కూడా అడుగుతారని అనుకోవడం లేదు. ఇది రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ అయినా కానీ రాజకీయాల్లో ఏమాత్రం మంచిది కాదు. కొన్ని తప్పుడు ఆరోపణలు చేస్తారా? ఎస్, నా మీద తప్పుడు ఆరోపణలు చేశారు, చేస్తుంటారు కూడా. కొంతమంది రాజకీయాల్లో ఎదుగుతున్నప్పుడు కావాలని కొంతమంది తప్పుడు ఆరోపణలు. ఆంజనేయ రెడ్డి గారు, ఇది పర్సనల్
ఇష్యూ కదా, పార్టీ జోక్యం ఎందుకు అనే విధంగా అంటున్నారు కదా, పార్టీకి సంబంధం. బయటకు వచ్చిన తర్వాత అది పర్సనల్ కానే కాదు. ఎమ్మెల్సీ అయినా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, ఉన్నత విద్యావంతుడు, ఆయన మీద 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాబట్టి పార్టీ ఆయన్ని హెచ్చరించాలా, లేదా ఆయన కరెక్ట్ చేసుకునే దానికి చెప్పాలి. ఆయన ఎస్ ఇది కరెక్ట్ కాదు, నువ్వు అఫిషియల్ గా నీ వైఫ్ కి విడాకులు ఇస్తావా, అఫిషియల్ గా ఇంకొక ఆమెను పెళ్లి చేసుకుంటావా, ఇది ఏమి అనేది హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి దువ్వాడ శ్రీనివాసరావు గురిగింద సామెత పెట్టుకొని ఇన్ని రోజులు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్న ఆయన ఈ రోజు ఆయన వ్యవహార శైలి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఏమి సమాధానం చెప్తారు? పార్టీ కూడా దువ్వాడ శ్రీనివాస్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు పార్టీ కూడా హెచ్చరిక జారీ చేయలేదు. అధికారంలో ఉన్నప్పుడు కూడా నువ్వు మాట్లాడితే పద్ధతి కాదని ఆ రోజు ముఖ్యమంత్రి చెప్పలేదు, పార్టీ అధ్యక్షులైన ముఖ్యమంత్రి గారు చెప్పలేదు. ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు సమస్యలో కూరుకుపోతున్నారు, ఇంకా డ్యామేజ్ అయ్యి నేను ఇందాక చెప్పాను, ఓడిపోయినంత మాత్రం పార్టీ అంతం కాదు. ఈ అధినాయకత్వం